ఎక్కడ చూసినా 'పుష్ప 2' గురించే చర్చ జరుగుతుంది. 'కిసిక్' సాంగ్ ఒక రేంజ్‌లో సెన్సేషన్ అవుతుంది. 'దెబ్బలు పడితే రాజా' అంటూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న శ్రీలీల ముందుగా 'ఊ అంటావా' సాంగ్‌తో పోలుస్తూ అంతలా లేదని అన్నారు. కానీ రాను రాను స్లో పాయిజన్‌లా గట్టిగా ఎక్కిస్తుంది. ఈ సాంగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్‌తో సరికొత్త రికార్డులతో దూసుకుపోతుంది. ఈ పాటలో బన్నీ, శ్రీలీల అదరగొట్టినట్టుగా చిత్ర యూనిట్ టాక్. అయితే గతంలో ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఐటెం సాంగ్ చేయలేదు శ్రీలీల. మరి 'పుష్ప 2'లో ఎందుకు చేసింది అంటే శ్రీలీల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సాంగ్ చేయడం వెనక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉందని చెప్పుకొచ్చింది అమ్మడు. నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న 'రాబిన్ హుడ్' మూవీ ప్రెస్ మీట్ లో 'కిసిక్' ఐటెం సాంగ్ గురించి మాట్లాడుతూ ఇది యావరేజ్ ఐటెం సాంగ్ కాదని చెప్పింది. గతంలో ఎన్నో సినిమాలకు ఐటెం సాంగ్ చేయమని అడిగారు, కానీ చెయ్యలేదు. ఈ సాంగ్ చేయటానికి మాత్రం స్ట్రాంగ్ రీజన్ ఉంది. 'పుష్ప 2' రిలీజ్ అయినప్పుడు అదేంటో మీకే తెలుస్తుందని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఐటెం సాంగ్ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ తీసుకుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఓ భారీ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుందో ఈ ఒక్క పాటకు అంతే మొత్తంలో డిమాండ్ చేసినట్టుగా వైరల్ అవుతుంది. ఈ పుకారుపై శ్రీలీలతో పాటు 'పుష్ప 2' నిర్మాతలు కూడా స్పందించారు. అసలు ఇప్పటివరకు మా మధ్య రెమ్యునరేషన్ టాపిక్ రాలేదని ఇటు శ్రీలీల అటు నిర్మాతలు చెప్పుకొచ్చారు. అంతా ఇంత అని ఏమీ అనుకోలేదు. అవకాశం వచ్చింది, చేసేసా. ఇంక పారితోషికం గురించి మాట్లాడలేదని శ్రీలీల చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా శ్రీలీల ఈ సాంగ్ ఎందుకు చేసిందనే విషయంలో క్లారిటీ రావాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.